ఇక్కడ చూడండి హార్టెస్ట్ అని చెప్పాము. ఆ హార్టెస్ట్ లేకుంటే ఇంకా అది మనకి ఇంకా ఏంటి వీనస్ కి మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఇంకా క్వీన్ ఆఫ్ ఎర్త్, లేదంటే హ్యాండ్ మేడ్ అంటాం. హ్యాండ్ మేడ్ అంటే ఇంకోటి కూడా వస్తుంది రివర్ లో, నర్మదా తాపి. అలా ఏది ఒక్కటి కనెక్ట్ అయినా కానీ మిగతా ఎక్కడైతే కనెక్ట్ అయినా చేసుకోవాలి. మీకు ఆల్రెడీ షార్టెస్ట్ అంటే జూపిటర్ అని చెప్పారు, ఎందుకంటే రొటేషన్ లో అది చాలా స్పీడ్ గా పెరుగుతుంది. నెక్స్ట్ ఫర్దెస్ట్ అంటే చివరి ఉన్నది ఏంటి నెప్ట్యూన్. ప్లాంట్ ఇస్ హార్టెస్ట్ అంటే వీనస్. సో ఆల్ 3 కరెక్ట్ కాబట్టి 1, 2, 3 కరెక్ట్. సేమ్ చూడండి, ప్లానెట్ హెస్ ది ప్రామినెంట్ రింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. మీకు అందుకే మనం ఏం చెప్పుకున్నామంటే సండే మండే ట్యూస్డే అలా చెప్పుకున్నాం. మనకు 2 days, ఒకటి సండే, ఒకటి థర్స్డే. వెన్స్డేనా, ఆ 2 రోజులు మాత్రమే మనం గురుడు అంటాం కదా, జూపిటర్. ఆ 2 రోజులు మాత్రమే, ఒక సండే చికెన్, ఒక రోజు ఎగ్ అని చెప్పాను. ఫ్రైడే కూడా మనకి ఎగ్ అంటే 2 రోజులు చికెన్, ఫ్రైడే రోజు ఎగ్ కాబట్టి వీనస్ శుక్రవారం, అందుకని హాట్గా ఉంటుంది. మామూలుగా అయితే కార్బన్ డైఆక్సైడ్. సండే మీట్ కాబట్టి ఏమంటాం రెడ్ ప్లానెట్. ఇంకా ఎక్కువ డస్ట్ ఉంటుంది, ఎందుకంటే మనము చెప్పుకున్న మామూలు గుర్తుపెట్టుకోవడానికి సండే రోజు బయటికి వెళ్ళి ఫుట్బాల్ గేమ్స్ ఆడడానికి పోవడం వల్ల ఏమైందంటే డస్ట్ అంతా, అంటే ఎక్కువ డస్ట్ ఉన్న ప్లానెట్ ఏదన్నా ఇది అంగారకుడు, మార్సు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చెప్పుకున్నాం ఎర్త్ సిస్టర్స్ వీనస్. లార్జెస్ట్ ప్లానెట్ అవర్ సోలార్ సిస్టమ్ అంటే జూపిటర్. లార్జెస్ట్ అంటే దేంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. ఒకవేళ లార్జెస్ట్ న్యాచురల్ శాటిలైట్స్ ఉన్న గ్రహం అంటే సాటర్న్, షార్టన్. ఓకే, 140, 120 సంథింగ్, మోర్ దాన్ 120 పైన ఉంది. 110 సరే, ఓకే, అందుకే చూసుకోండి. విచ్ ఇస్ ద హైయెస్ట్ న్యాచురల్ శాటిలైట్ అంటే న్యాచురల్ శాటిలైట్ గనిమేడ్. ఓకే, మళ్ళీ అక్కడ ఆండ్రోమేడా కూడా చెప్పాను, గెలాక్సీ. ఓకే, అలా కనెక్ట్ కావాలి, ఏదొచ్చినా కానీ అలా కనెక్షన్ చేసుకోగలిగితేనే నువ్వు లైన్లో ఉన్నట్టు. ఎగ్జామ్ వచ్చినాక గుర్తొస్తుంది, కానీ నాకు గుర్తు రావట్లేదు అంటే ఎగ్జామ్ బయటకు వచ్చినాకే గుర్తు వస్తుంది. సో అందుకే ఎక్కువ సార్లు ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయాల. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సాటర్న్, జూపిటర్, వీనస్. 1, 2, 3 రైట్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఏంటి? సన్ ఎర్త్. సన్ కాబట్టి దీన్ని ఏమని చెప్తాం? ఏ థియరీ? హీలియోసెంట్రిక్, జియోసెంట్రిక్? హీలియోసెంట్రిక్. ఓకే, అందుకే మనం సన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ అని చెప్పాను. నెక్స్ట్ రెడ్ ప్లానెట్ ఏమంటాం? మార్స్, అంగారకుడు అంటాం తెలుగులో. సో బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి 1, 2. నెక్స్ట్ choose the correct answer. The international date line, ఏ లాంగిట్యూడ్? 180 degree లాంగిట్యూడ్. అవునా కదా? మనం ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఒక రెఫరెన్స్ క్వశ్చన్ అడిగాను. విచ్ లాంగిట్యూడ్ separates the ఎర్త్ into 2 spheres? స్పియర్స్ కాకుండా 2 parts. వన్ ఈజ్ వెస్టర్న్ పార్ట్, అండర్ ఈజ్ ఈస్టర్న్ పార్ట్. దీని ఏమంటాం? ప్రైమ్ మెరిడియన్ లేదా జీరో లేదా జిఎంటి, గ్రీన్ మినిట్స్ టైం. ఇది ఇండియన్ సబ్, ఇదేనా? ఇది వెస్ట్ ఈస్ట్ అయితే నీకు ఇక్కడ 180, దీనికి సేమ్ 180 degrees ఉంటారుగా, ఇలా ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం? ఐడియల్ అని చెప్పాను. దీనికి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా చెప్పాను. ఐడియల్ పాసెస్ ఓన్లీ త్రూ ఓషన్స్ మాత్రమే, వాటర్ కంటెంట్ మాత్రం వెళ్తుంది. ఎందుకంటే డేట్ కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, అలాంటి బిట్ మళ్ళీ కూడా రావచ్చు. లేదు, ఇవన్నీ మనకు యాక్చువల్గా అంటే ఇమాజినరీ లైన్స్. ఇది యాక్చువల్లీ జిఎంటి ఏంటంటే ఈ ప్రైమ్ మెరిడియన్ ఉంది కదా, నీకు 2 0 అయిన 180 0 ఒకే అయినప్పుడు నీకు డేట్స్ మారిపోతాయి కదా. యాక్చువల్గా మొత్తం ఎన్ని మనకు? 180, 180, ఈస్ట్ 180, వెస్ట్ 180, టోటల్ ఎన్ని? 360 లాంగిట్యూడ్స్. కాబట్టి మనకు మీకు 24 hours వస్తుంది. ఓకే, ఇది ఓన్లీ నీకు డేట్ మాత్రమే చూపిస్తుంది. ప్రపంచంలో నీకు దినరేఖ ఉంటది కదా, ప్రపంచంలో మనం ఎందుకంటే
మీకు ట్రేడ్ జరగాలంటే ఖచ్చితంగా మనకేం అవసరం? ట్రేడ్ జరగాలంటే ఖచ్చితంగా ప్రతి దేశానికి ఒక టైం ఉండాలి ఖచ్చితంగా. వన్స్ టైం లేదనుక ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అమెరికాలో నువ్వు ఇండియాకి రావాలా, పర్టికులర్ గా నీ టైం ఫాలో చేసుకుని నా టైం ఫాలో చేసుకుని నువ్వు ఇండియాకి రాగలవు. ఆ టైం సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది? నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు. సో ఖచ్చితంగా ఎందుకంటే మనకు నావిగేషన్ షిప్పింగ్ ఉండేది. ఆ కరెక్ట్ డేట్ ఉండడం వల్లే మనము ప్రపంచంలో ఎక్కడికి వెళ్తున్నాం మెజరింగ్ కూడా తెలుస్తుంది, ఏ టైంకి వెళ్ళగలం అని కూడా. ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ వచ్చేసి 18 డిగ్రీ లాంగిట్యూడా లాటిట్యూడా? లాంగిట్యూడ్. నెక్స్ట్, ఎవ్రీ 1 డిగ్రీ ఆఫ్ లాంగిట్యూడ్ ఎంత? హౌ మెనీ మినిట్స్? అక్కడ నేను 15 ఇచ్చాను, మీరు 15 రైట్ అనుకుంటే ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. అందుకే చూసుకోవాలి, ఎలిమినేట్ చేయాలా అంటే బి రాంగ్. 4 minutes అని మీకు ముందే చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈజ్ 82.5 ఈస్ట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్. చాలా మంది కన్ఫ్యూజ్ కాకూడదు. సో 1, 3 రైట్ అయితే ఏంటి? సి ఆప్షన్ రైట్. విచ్ లైన్ ఆఫ్ ది లాంగిట్యూడ్ ఇస్ ది ప్రైమరీ రెఫరెన్స్ ఫర్ మెజరింగ్ లాంగిట్యూడ్ అండ్ డివైడ్స్ ది ఎర్త్ ఇంటూ ఈస్ట్ అండ్ వెస్టర్న్? ఏంటి ఇప్పుడు? ప్రైమ్ మెరిడియన్. ఓకే, నెక్స్ట్ మీకు ఒక బిట్ ఏదో రాంగ్ అని పడింది కదా కీలో. లైన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ కవరేజ్ ఎట్ విచ్ పాయింట్ ద ఎర్త్? ఎక్కడ మీట్ అవుతాయి అన్నాడు. లాటిట్యూడా లాంగిట్యూడ్సా? లాంగిట్యూడ్స్. మనం ఏం చెప్పుకున్నాం? ఇది ఈక్వేటర్ అయితే అన్నీ ఒక ఎక్కడ నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్ మీట్ అవుతాయి, రైట్? నెక్స్ట్ 57. What happens to the size of parallel latitudes as you move from the equator towards the poles? ఏమవుతాయి? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? Size of parallel, like got it? Decrease. Next, which of the following is not a major line of latitude? మీకు ఆల్రెడీ లాటిట్యూడ్స్ అనే ఐడియా ఉండాలా. మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ లార్జెస్ట్ లాటిట్యూడ్ ఏంటి? ఈక్వేటర్. నెక్స్ట్ 23.5 రూట్ ఆఫ్ క్యాన్సర్. అదే సదరన్ స్పియర్ లో క్యాప్రికాన్. ఇంకా 66.5 ఆర్కిటిక్ అంటార్కిటిక్. బట్ మనకి ఇక్కడ ఆడ్ మెన్ అవుట్ ఒకటి ఇచ్చేది. ఏంటది? గ్రీన్ విచ్ మెరిడియన్. ఏంటిది? లాంగిట్యూడ్. ఇవన్నీ లాటిట్యూడ్స్. అలా ఎలిమినేట్ చేయాలి. ఆప్షన్ నాట్ అడిగాడు కాబట్టి గ్రీన్ విచ్ మెరిడియన్ అనేది ఇది లాటిట్యూడ్ కాదు, లాంగిట్యూడ్ అది. ఓకే, నెక్స్ట్ 59. ఇఫ్ ది టైమ్ అట్ ది ప్రైమ్ మెరిడియన్ ఇస్ 12. ఓకే, ఎంత అంట? 12 noon. వాట్ ఈస్ ద లోకల్ టైమ్ ఎట్ 30 degrees ఆఫ్ ఈస్ట్ అని అడిగాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం 1 degree లాంగిట్యూడ్ కి హౌ మెనీ మినిట్స్ అంటే 4 minutes. అంటే 4 into 30 అంటే 120 minutes. 120 minutes అంటే 2 hours. సో లండన్ లో మనకు టైం 12 అయింది. బట్ ఈస్ట్ సైడ్ 30 మీద లాంగిట్యూడ్ మీద ఎంత టైం అవుతుంది అంటే 2 PM. అలాంటి మీకు ఎక్కడొచ్చినా మీరు చేయాలా. ఏదర్ మీకు టైం అని అడుగుతాడు, లేకుంటే రేపు ఏమడుగుతాడు? రెఫరెన్స్ గా మీకు తెలిసిన యొక్క ఉత్తరప్రదేశ్ అని అడుగుతాడు. ఉత్తరప్రదేశ్ అంటే మీకు ఏం తెలియాలా? 82.5 అని తెలియాలి. అంటే మిర్జాపూర్ అని అడుగుతాడు, లేకుంటే యానం అని అడుగుతాడు, లేకుంటే ఛత్తీస్గఢ్, లేకుంటే మధ్యప్రదేశ్. ఈ 5 మీకు చెప్పాం కదా, MCA ఉస్మాన్ యూనివర్సిటీ. వాళ్ళు గుర్తు పెట్టుకొని మీరు అలా చేయగలరా. ఇప్పుడు ఇది ఇచ్చాడు 30 అని, రేపు 30 అయిపోయినాకో భోపాల్లో అంత ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ అంటాడు, అప్పుడు ఏం చేస్తారు? 82.5 into 4 minutes. చేయగలరా సోహెల్? నెక్స్ట్, విచ్ లేయర్ మేక్స్ అప్ ది లార్జెస్ట్ వాల్యూమ్? 84% అంటే ఏం చెప్పాను? మ్యాంటిల్. 84% ఉండేది మ్యాంటిల్. అప్పర్ మ్యాంటిల్ వరకే మనకి ఏ స్పియర్ ఉంటుంది? అస్థెనోస్పియరా, లిథోస్పియరా ఏంటి?
లిథోస్పియర్. అందుకే ఆ రెండు మీకు కన్ఫ్యూజ్ చేస్తుంది, ఎందుకంటే ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి. మిగతా చెప్పట్లే, క్లాస్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇదే లాస్ట్ ఎగ్జామ్. ద లిథోస్పియర్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఓన్లీ క్రస్ట్, క్రస్ట్ అండ్ ద అప్పర్ మోస్ట్ రిజిడ్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్. ఇది మీకు మూడోసారి ఎక్స్ప్లెయిన్ చేయడం. విచ్ టైప్ ఆఫ్ క్రస్ట్ ఈస్ టిపికల్లీ థిన్నర్ అండ్ డెన్సర్? కాంటినెంటల్ ఆర్ ఓషనిక్? ఓషనిక్. ఓషనికే థిక్ ఉంటది. సరే, అక్కడ రెండు ఉన్నాయి, డెన్సర్ ఒకటి, థిన్నర్, మీ థిక్ అని వెళ్ళాలి కదా, రెండు కన్ఫ్యూజ్ అవుతున్నా. సరే అన్నప్పుడు ఇది కూడా ఆలోచించాలి, తిన్నారు కూడా. సరే రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది థిక్ అని పడాలా. సరే దాన్ని వదిలేయండి, ఆ మార్క్ ఒకటి ఇస్తాను, ఓకే. ఎందుకంటే అక్కడ తిన్నర్ రాసినప్పుడు ఏం రాస్తారు? కాంటినెంట్స్ రాస్తారు. డెన్సర్ వచ్చినప్పుడు ఓషన్. రైట్. కాంటినెంటల్ క్రస్ట్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రాక్? గ్రానైట్. అదే ఓషనిక్ అయితే బసాల్ట్, ఇంకా డోలమైట్, గ్యాబ్రోస్. ఓకే, వెరీ గుడ్. ఏంటి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద టర్మ్ సియాల్ రెఫర్స్ టు విచ్ లేయర్స్ ఆఫ్ ప్రైమరీ మినరల్ కాన్స్టిట్యూట్స్? సియాల్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్. ఒకవేళ మళ్ళీ అక్కడ నేను ఓషన్ క్రస్ట్, కాంటినెంట్ క్రస్ట్ అంటే రైట్, బాగా షార్ట్ కట్లు గుర్తుపెట్టుకుంటున్నారు. ఏటీపీ అంటారా? the boundary between the crust and mantle is known as the crust, mantle, core. Outer crust, inner crust, outer mantle, inner mantle, outer core, inner core. C, M, R, G, L. ఏమడిగారు ఇప్పుడు? క్రస్ట్ అండ్ మ్యాంటిల్. క్రస్ట్ కి మ్యాంటిల్ కి మొహర్జోవిక్ డిస్కంటిన్యూ అనేది బిట్వీన్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ బి. నెక్స్ట్ 67th. అదే చూడు, మళ్ళీ ఏమడిగాడు? గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ సపరేట్స్ విచ్ టూ లేయర్స్ అని అడిగాడు. ఏముంది? మ్యాంటిల్ అండ్ కోర్, లేదంటే మ్యాంటిల్ అండ్ అప్పర్ కోర్ అని అడగచ్చు, లేదంటే లోయర్ మ్యాంటిల్, ఇన్నర్ మ్యాంటిల్ అండ్ అవుటర్ కోర్, ఎలా అయినా అడగచ్చు. ఎగ్జామినర్ బట్టి ఉంటుంది, బట్ మనం దాన్ని కరెక్ట్ చూసుకోవాలా. రేపు మనం చెప్పినట్టుగా ఏం అడగడు కదా, అడుగుతాడా? అడగడు. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏంటి? 67, మ్యాంటిల్ అండ్ అవుటర్ కోర్. మీరు అది గుర్తుపెట్టుకుంటే ఆ 5 డిస్కంటిన్యూటీ ఖచ్చితంగా గుర్తుండాలని చెప్పి దానికి మీ కోడ్ కూడా ఇచ్చాను. ఇది కరెక్ట్ పెట్టారా? నెక్స్ట్, as you move from the earth surface towards the center, how do the temperature and pressure change? More increase, temperature increase, and on the surface అయితే inversely proportional. Temperature increases, pressure decreases. Next, when limestone is subjected to intense heat and pressure, it transforms into marble. మీకు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. ఇది ఆల్రెడీ ముందు రోజు కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూస్ ది కరెక్ట్. ఎక్స్ట్రూసివ్ ఇగ్నిషియస్ రాక్, ప్రైమరీ కాజ్ ఆఫ్ డే అండ్ నైట్స్ ఆన్ ఎర్త్ ఏంటి? రొటేషనా, రివల్యూషనా? రొటేషన్. డే అండ్ నైట్ రావడానికి రొటేషన్, రివల్యూషన్ కి రీజన్స్. అది ఎక్స్ట్రూసివ్ ఇగ్నిషియస్ రాక్స్ ఏంటి? బసల్ట్. సో బోత్ కరెక్ట్. టూ వన్, బోత్ 1 2. ఓన్లీ 1 and 2. ఓకే, థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఎర్త్ అరౌండ్ ది సన్ ఇస్ ఏ ఫిక్స్డ్ పాత్, దాన్ని రెవల్యూషన్. 1 2 3. ఓకే, నేను ఆప్షన్ చూసుకోలేదు, ఉన్న వాటిలో ఆన్సర్ చూస్తాను.
71. The earth is at the perihelion. John third. Perihelion means shortest distance between sun and earth, right? Northern hemisphere experienced the summer solstice June 21st. Yesterday night ఏంటి ఇంటర్ సోల్స్టిస్ అంటే లాంగెస్ట్ నైట్. దీన్ని మనము నార్థన్ హెమిస్ఫియర్ లో లాంగెస్ట్ డే ఎప్పుడు వస్తుంది June 21st. దానికి మనం ఏం చేసాం, మోడీ ఏం చేశాడు, ఏ డే, యోగా డే June 21st. ఈక్వినాక్స్ అకర్స్ వెన్ ది సన్ ఈజ్ వర్టికల్ అబౌవ్ ది ఈక్వేటర్. అంతేగా నేను చెప్పాను, ఈక్వేటర్ మీద ఉన్నప్పుడు మనకు డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్, 12 hours డే 12 hours నైట్. దాన్ని మనము ఈక్వినాక్సెస్ అంటాం, లేకుంటే తెలుగులో విషవత్తులు, రైట్. వాళ్ళే వాళ్ళు ఎవరు అడిగిన పర్లేదు, నువ్వు వాడకూడదు, మీరు అడగకూడదు, మీరు ఆల్రెడీ అంతకుముందు రాశారు కాబట్టి. The apparent deflection of moving objects due to earth rotation is called the Coriolis effect. అంటే ఎర్త్ రొటేషన్. అది ఆ ఓల్డ్ బిట్ చాలా సార్లు అడిగాడు, గ్రూప్ 2 లో ఎస్ఐలో కూడా అడిగాడు. నెక్స్ట్ 73rd, చూస్ ది కరెక్ట్. ఏ లూనార్ ఎక్లిప్స్ అకర్స్ వెన్ ది, ఇదే కదా మన తప్పు. లూనార్ ఎక్లిప్స్ అంటే ఇది ద ఎర్త్ బిట్వీన్ సన్ అండ్ ద మూన్ ఉండగానే మనం ఏమంటాం, లూనార్ ఎక్లిప్స్. ఇప్పుడు ఏమింది, సన్ ఈజ్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ అన్నాడు, తప్పు కదా. నెక్స్ట్, ద పాయింట్ విత్ ఇన్ ది ఎర్త్ వేర్ ద ఎర్త్ క్వేక్ ఆరిజినేట్, ఫోకస్ లేదా హైపో సెంటర్. ఒకళ్ళు వర్టికల్ గా సేమ్ ఎర్త్ మీద ఉన్నదాన్ని ఎపి సెంటర్ అంటాం. సో ఇది రైటేగా. నెక్స్ట్, విచ్ సిస్మిక్ వేవ్ ఇస్ ది ఫాస్టెస్ట్ అండ్ ద ఫస్ట్ టు అరైవ్ ఆన్ ద సర్ఫేస్. ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్ కాదు, ప్రైమరీ వేవ్స్ ఫస్ట్ వస్తాయి. సో ఇది కూడా రాంగ్. విచ్ సిస్మిక్ వేవ్ క్యాన్ ట్రావెల్ ఓన్లీ త్రూ సాలిడ్. సాలిడ్ కాబట్టి సెకండరీ వేవ్స్, ఎస్ఎస్ అని చెప్పాను ఆ రోజు. ప్రైమరీ సాలిడ్ అండ్ లిక్విడ్ కూడా పాస్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటి, ఇది కూడా తప్పు. ఓన్లీ 2 కరెక్ట్ కదా, ఓన్లీ 2 అని లేదు. నేను యాక్చువల్గా ఏమనుకుంటే ఒకటి మాత్రమే రైటు, ఫస్ట్ ఏం 2 రైటు, ఏం 3 అని ఆ థాట్ వచ్చింది. బట్ ఏం చేసా, ఇక్కడ ఉన్న కీని తీసుకెళ్లి రివర్స్ చేశాం. అందుకు ఈ బిట్ కీ ఓన్లీ 2 మిస్ అయింది. యాక్చువల్గా ఈ పాయింట్ ఇక్కడ ఉండేది, దాన్ని కాపీ చేసి మళ్ళీ మార్చాను. మార్చేటప్పుడు కీ మార్చలే. ఇదే కదా మీరు అడిగింది. ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 2 అని ఉండాలా, బట్ ఇచ్చేటప్పుడు ఓన్లీ. ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ 2 మార్కులు, ఏదో తీసేయడమా లేకుంటే అందరికి యాడ్ చేయడమా జరుగుతుంది. చూస్ ది కరెక్ట్. ద బౌల్ షేప్డ్ డిప్రెషన్ ఎట్ ది టాప్ ఆఫ్ ది వల్కనో ఏమంటాం, క్రాటర్ అంటాం. మనం యాక్చువల్ లూనార్ క్రాటర్ చూసాం. ఓకే, ఇది మ్యాగ్మా ఛాంబర్. అయితే ఇక్కడ నుంచి వెంట నుంచి మనకు వాల్కనోస్ వచ్చినప్పుడు లావా ఇలా ఫామ్ అయిన తర్వాత మిగిలిపోయిన పార్ట్ లాస్ట్ గేమ్ అవుతుందంటే ఇది మొత్తం ఒక డిప్రెషన్ ఇలా అవుతుంది, దాన్నే క్రాటర్ అంటాం. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ వాల్కనో ఈస్ ది అండర్ గ్రౌండ్ పూల్ వేర్ మ్యాగ్మా ఇస్ స్టోర్డ్ బిఫోర్ యాన్ ఎరప్షన్. దాని ఏమంటాం, మ్యాగ్మా ఛాంబర్. విచ్ కంట్రీస్ క్రిస్మస్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ది సమ్మర్ సీజన్. సో ఆస్ట్రేలియా. సో కీ తయారు చేసిన తెలియక ఏం పెట్టారు, కెనడా పెట్టారు. కాబట్టి ఇది కూడా రాంగ్. వీళ్ళు టైపింగ్ చేసినప్పుడు మిస్టేక్ అయింది, నేనే ఇచ్చాను, ట్రాన్స్లేటెడ్. బట్ వాళ్ళు అవన్నీ సెట్ చేసుకుంటే అలా. అప్పుడు నీకేమిస్తారు తెలుసా, ఎస్ఐ ఎగ్జామ్ లో వ్యాలిడ్ ఏంటి, ఇంగ్లీషా తెలుగా. ఓకేనా, ఇప్పుడంటే వచ్చేదే అర్థమైంది. మీరు ఎప్పుడైనా రేపు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇమీడియట్ ఎక్కడ వెళ్ళాలా, ఇంగ్లీష్కి వెళ్ళాలా. అదే మనకు ప్రైమ్. లేదంటే మనం తెలుగులో తప్పు ఉందన్న కానీ వాళ్ళు ఏం చేయరు, ఎందుకంటే పేపర్ తయారు చేసినాక వాళ్ళు ఒక సీక్రెట్ గా ట్రాన్స్లేటర్కి ఇస్తారు. అందుకే కొన్ని పేపర్లు చూడండి, మక్కికి మక్కి అలా మీరు పడతాయి.
వాళ్ళకి ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళు చూసుకోరు, చూసుకొని ఇది కరెక్టా కాదని. కొన్నిసార్లు వేల్కొన ఉంది కదా, దీన్ని వేల్కొననే ఇచ్చేవాళ్ళు, అగ్నిపర్వతం అని ఇవ్వరు. నెక్స్ట్ 75th లాస్ట్, రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ? పసిఫికా అట్లాంటికా? అట్లాంటిక్ వచ్చేసి ట్రబుల్స్ ఆఫ్ స్టార్మ్స్, ట్రబుల్స్. ఓకే, ఇండియా ఇస్ ద ఓన్లీ యాక్టివ్ వాల్కనో. బేరేనా? మార్కొండం ఉందిగా, డార్మెన్, నిద్రావస్థలో ఉన్న వాల్కనో. ఓన్లీ యాక్టివ్ వాల్కనో వచ్చేసి బ్యారన్ ఐలాండ్. ఎక్కడ ఉంటుందంటే ఏ అండమాన్ అంటే నార్త్ అండమాన్. వెరీ గుడ్. ఇది టోటల్ గా అంటారు 1 2 బోత్ కరెక్ట్ కాబట్టి బోత్.